హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సింపుల్గా ఒక 2 టొమాటోస్ తోటి ఎలాగా సింపుల్ స్పైసీ పికిల్ చేయాలో చూపిస్తాను. ఇది ఎవరెవరందరూ చేయొచ్చు అంటే బ్యాచులర్స్ అండ్ గర్ల్స్ హూ స్టార్టెడ్ కుకింగ్ అండ్ దెన్ ద పీపుల్ హూ డజంట్ నో దిస్ రెసిపీ, వీళ్ళందరూ you can try this recipe and enjoy at home when you don't have any pickle at home. Emergency time low, when you want to eat in some spicy pickle, then you can prepare this and have it and enjoy. So padandi ela cheyalo chuddam. సో నేను 3 టొమాటోస్ తీసుకున్నాను. చక్కగా వాష్ చేసి దాన్ని బాగా ఒక పొడిగుడ్డ పెట్టి తుడిచేసి పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడేమో మెంతులు కొంచెం ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ ఆవాలు కొంచెం ఫ్రై చేసుకొని లైట్గా పొడి చేసి పెట్టుకోవాలి. సో మనకి గార్లిక్, సాల్ట్, చింతపండు, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు ఇవన్నీ ఇలాగా రెడీగా పెట్టుకొని అప్పుడు మనం స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆయిల్ కొంచెం వామ్ అవ్వాలి. వామ్ అయిన తర్వాత ఈ గార్లిక్ క్లోవ్స్ వేసుకొని వెల్లుల్లిపాయల్లో నుంచి తడిపోయే వరకు కొంచెం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. మీరు అలాగా గార్లిక్ని ఫ్రై చేశారంటే అది పేలినా పేలుతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు టేక్ ఇట్ అవే అండ్ కీప్ ఇట్ అసైడ్ ఇన్ అ ప్లేట్. ఇప్పుడు అదే ఆయిల్లో ఈ టొమాటో పీసెస్ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఈ ఐటమ్స్ అన్నీ వేయాలి. ఎలాగంటే స్విచ్ ఆఫ్ చేసేయాలి మనం స్టవ్ని. ఇప్పుడు చూడండి, ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి, ఎందుకంటే ఆ వేడిలోనే ఈ చింతపండు, పసుపు, కారం, ఆ తర్వాత ఈ ఆవాలు, మెంతి పొడి, సాల్ట్ అన్నీ వేసేసుకోవాలి. స్టవ్ కట్టేయాలి, ఎందుకంటే రెడ్ చిల్లీ పౌడర్ ఈ ఐటమ్స్ అన్నీ మాడిపోతాయి. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో ఆ ఫ్రై చేసి పెట్టిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి ఒక కంటైనర్లో తీసేసుకొని దానికి తాలింపు పెట్టాలి. ఏంటంటే ఆవాలు, ఇంగువ పొడి అండ్ కర్రీ లీవ్స్, అంతే. తాలింపు పెట్టిన తర్వాత టొమాటో పిక్కల్ ఈజ్ రెడీ. సో చాలా సింపుల్గా చేయొచ్చు, హడావిడి లేకుండా చేయొచ్చు, కూల్గా చేయొచ్చు. సో ట్రై దిస్ ఎట్ హోమ్. అండ్ ఇది వచ్చి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, స్టోర్ చేసి పెట్టుకోండి. బయట పెడితే పాడైపోతుంది. సో స్టోర్ చేసి పెట్టుకొని జస్ట్ ఒక 2-3 డేస్లో ఫినిష్ చేయొచ్చు. I hope this is very useful for you all. Take care and be safe until I get back to you all with another new recipe. Bye.